నమఃశంకరాయ. ప్రస్తుతం కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి, అలాగే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి యోగ శని దోష ప్రభావము వారికి ఉన్నది. ఏంటి యోగ శని ప్రభావం అంటే? యోగము అనంటే ప్రతి దాంట్లో కూడా అనుకూలత అనేటువంటిది మనకు యోగం. అలాగే లక్ష్మీ యోగము, వ్యాపార అభివృద్ధి యోగము, ఉద్యోగ యోగము, ఇలా ప్రతి వ్యవస్థలో మనకు యోగం కలిగేటువంటిది ఈ సంబంధించినటువంటిది. ఈ యొక్క కర్కాటక రాశి, వృశ్చిక రాశి వారికి అవయోగాలే ఎక్కువగా వస్తుంటుంటాయి. ఏ పని చేసినా ముందుకు సాగదు. కాబట్టే 27వ తారీఖు శనివారము, శని త్రయోదశి కాబట్టి ఈ రోజున నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి, ఆ శని భగవానుడికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం జరిపించి, మట్టి ప్రమిద లేదా ఇనుప ప్రమిదలో నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి, తదనంతరం అర్చన చేసి, ఈ రోజున ప్రధానముగా తెల్ల జిల్లేడు పుష్పాలతో ఆ శని భగవానుడికి అర్చన జరిపించి 8 నల్ల నువ్వుల లడ్డూలు నైవేద్యంగా పెట్టాలి. తదనంతరం కొంతమందికి దానాది కార్యక్రమాలు ఏ విధంగా చేయాలో తెలియచేస్తాను. ఈ యొక్క కర్కాటక రాశి మరియు వృశ్చిక రాశిలో జన్మించిన వారికి యోగ శని దోష ప్రభావం తొలగిపోవడం కోసమే మన పీఠమాధ్వర్యంలో 27వ తారీఖు రోజున సాయంకాలం 7 గంటలకి శనిదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమము, మృత్యుంజయ హోమం, రుద్ర హోమం, సుదర్శన హోమము, లక్ష్మీ హోమములు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కరుంగలి అనేటువంటిది శని వృక్షమైనటువంటి జమ్మి చెట్టు నుంచి ఏర్పడబోతుంది. కాబట్టి శని దోషం పూర్తిగా ఈ మాలను ధరించడం ద్వారా తొలగిపోతుంది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 27వ తారీఖు సాయంకాలం 6 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక అలాగే ఈ రోజున 12:45 నుంచి 1:45 మధ్య కాలంలో ఈ సంబంధించినటువంటి శని హోర జరుగుతుంది. ఆ సమయంలో మానసిక, శారీరక వికలాంగులకి బహుమతులు కానీ, తినే పదార్థాలు కానీ పంచిపెట్టి వాళ్ళని సంతోషపెట్టండి. పారిశుద్ధ్య కార్మికులకి కిచెన్ సామాను కొనివ్వండి, లేదా కనీసం ఛాయ్ తాగడానికైనా పైసలు ఇవ్వండి. ఈ విధంగా చేయడం ద్వారా శని భగవానుడు సంపూర్ణంగా అనుగ్రహించి అవయోగంతో బాధపడుతున్నటువంటి కర్కాటక వృశ్చిక రాశి వారికి యోగాన్ని కలగచేస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.